ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను కానీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలని మాత్రం మీకు చెప్పట్లేదు. ఇది చెప్తాను వినండి. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయమంటున్నానంటే, మన ఇన్వెస్ట్మెంట్ మన కోసం పనిచేయాలి. మనల్ని ఎదిగేందుకు ఉపయోగపడాలి. మనకు ఆ ఉపయోగపడినది ఏ విధంగా అంటే, ఓ ల్యాండ్ ఓ 10 లక్షలకు కొనుక్కుంటే రేపటి నాడు అది 25 లక్షలు అవుతుంది, 30 అవుతుంది, లక్ష కోట్ల రూపాయలల్లో కూడా ఉంటుంది. అంటే నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే అది మ్యాక్సిమం ఎంత లేదన్నా మీకు 25 to 30 lakhs తెచ్చి పెడతావు 5 yearsలో. అది 100%. మీరు ఎవరినైనా అడగండి, 100% ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. ఫస్ట్ ల్యాండ్. సెకండ్, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుక్కుంటారు చాలామంది. ఎందుకు కొనుక్కుంటారు? ఉన్నప్పుడు కొనుక్కుంటారు, లేని వాళ్ళు లోన్లో తీసుకొని కొనుక్కుంటారు. అవి కొనుక్కున్న వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది, రెంట్లు ఇస్తే ఇన్కమ్ వస్తుంది. వన్ థింగ్, నువ్వు కష్టపడేది నీ కోసం కష్టపడుతున్నావు, నువ్వు కూడబెట్టేది నీ కోసం, సెక్యూర్ కోసం కూడబెడుతున్నావు. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మాత్రము అది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక్క దానికి ఉపయోగపడుతుంది. రేపు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి, ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. రెండోది, అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా నీకు జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నీ కోసము నువ్వు చేసిన పెట్టుబడి అది సంపాదించి నీ కోసం ఒక వస్తువు లాగా కాకుండా నీకు సెక్యూర్గా, ఫ్యూచర్ మొత్తం సెక్యూర్గా ఉండే విధంగా ఒక ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టేది రెండే రెండు. ఐదర్ అపార్ట్మెంట్స్లో కొనుక్కున్న ఫ్లాట్స్ అయినా ఉండాలి, లేదా ల్యాండ్స్ అయినా ఉండాలి. ఇక బంగారం కొనుక్కుంటా, మెడల్ వేసుకొని తిరుగుతా, నాకు ఉన్నాయి అందరికీ చూపిస్తా, నేను 10 కిలోల బంగారం కొన్నా, 50 కిలోల బంగారం కొంటే కొనుక్కో. దాచుకునటానికి టైం దొరకదు, ఇంట్లోనే కూర్చోవాలి 24